ఈ అధిక మాసం వచ్చినప్పుడు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది అంటే, జ్యోతిష్యులు ఏం చెప్తారు అంటే, ఇక ఇక్కడ కొద్దిగా రాజకీయంగా అనిశ్చితి అనేటటువంటిది ఏర్పడుతుంది ఒకటి. రెండోది వర్షాలు బాగా పడతాయి. అందులో సందేహమేమీ లేదు. ఎప్పుడైతే మనకి అధిక మాసం వస్తుందో, అధిక మాసం అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఋతువు ఏదైతే వర్ష ఋతువు ఉందో, అంటే మనకి జ్యేష్ఠ మాసం వచ్చిందనుకోండి, జ్యేష్ఠం అయిపోయిన తర్వాత 2 ఇప్పుడు అధిక జ్యేష్ఠం, తర్వాత నిజ జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా! అప్పుడు వర్షాలు చక్కగా కురుస్తాయి. ఎప్పుడైతే వర్షాలు బాగా పడతాయో పంటలు పండి చక్కగా పచ్చదనం అనేటటువంటిది ఉంటుంది. పాడి పంటకి అంటే తినటానికి ఎటువంటి ఇబ్బంది కూడాను లోటుపాటు అనేటటువంటిది లేకుండా ఉంటుంది ఈ అధిక మాసం వచ్చినప్పుడు. అయితే ఇక ఈ జ్యోతిష ప్రకారంగా కనుక గమనించినట్లయితే రాజకీయంగా కూడా కొంతగా అనిశ్చితి అనేటటువంటిది ఉంటుంది. ఈ మాసంలో చేయవలసినటువంటిది ముఖ్యంగా ఇంకేదన్నా ఉన్నదా అని అంటే, ఇది ఈ మాసము ఏది చేసినా కూడా అధిక ఫలం అన్నారు కదండి అని చెప్పి కొంతమంది దగ్గర ఆడంబరాలకి కనబడుతూ ఉంటాయి. ఇది అధిక మాసమా, ఆడంబరాల మాసమా అనేటటువంటిది మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకని అంటే ఈ మాట అనవలసి వస్తుందంటే, ఈ మధ్యనే మహారాష్ట్రలో ఒక కుటుంబంలో కొత్తగా వివాహమైనటువంటి అల్లుడిని పిలిచి వారు అధిక మాసంలో చేసినటువంటిది అత్యంతంగా అధికంగా ఫలం వస్తుంది అని చెప్పి కేజీన్నర పెట్టి వెండి చెప్పుల్ని చేయించిచ్చారు. అంటే కేజీ 3 లక్షలు ఉందనుకోండి, అంటే 4.5 లక్షల రూపాయల చెప్పుల్ని వాళ్ళు చేయించి ఇచ్చారండి. అంటే ఇది అధిక మాసమా, ఆడంబరాల మాసమా అని అనుకోవాలా? ఇది అధిక మాసమే, ఇది ఆడంబరాల మాసం కాదు. అది ఇట్లాంటి మాకు శక్తి ఉందండి, మీకేం బాధండి, మేము ఇచ్చుకుంటే అనే మాట అనవచ్చు. ఇటువంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే, ఒకళ్ళు ఎప్పుడైతే చేస్తారో రెండో వాళ్ళు మేము చేయలేకపోయినాం అనేటటువంటి కించిత్ బాధ ఉంటుంది. అది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. దీనివల్ల అత్యంతమైనటువంటి ఫలం ఏమీ రాదు. అదే భగవంతుడికి చేసేటటువంటిది, విష్ణుమూర్తికి ఆ పురుషోత్తముడికి చేసేటటువంటిది ఏదైతే ఉందో దానికి చేసేటటువంటి పూజా కార్యక్రమాలు కానీ, పారాయణ కానీ, విష్ణు సహస్రనామ కానీ, భగవద్గీత కానీ, భాగవత కానీ, భాగవత సప్తాహం కానీ, ఇలాంటివన్నీ చేయటం వల్ల రెట్టింపు ఫలం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఇది అధిక మాసం అంటే అధిక మాసమే, అంతేగాని ఇది ఆడంబరాల మాసం కానే కాదు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం.